ఏం చేస్తున్నారండి? ఈ ఉరికంకులు కోసుకొచ్చా. ఎక్కడ తెచ్చినవు? ఏంది? వరిసేను ఉంటే కోసుకొచ్చి ఇట్లా కిరీటీ కడితే పిసుకలు వచ్చి తింటే మంచిది. ఈ కాలంలో ఎవరు చేస్తున్నారండి ఇవన్నీ? ఎవరు పట్టించుకున్నారు? కూడా మేము చేసేది ఇట్నే కంకులు తీసుకొచ్చి సూర్యమ్మడ కడితే పిసుకలు వచ్చి తినేవి మంచిగా తింటే మంచిది. నా చిన్నప్పుడు ఇంటర్ కిటికీలకి వాటికైతే కట్టేవాళ్ళండి. ఇళ్ళల్లో పిచ్చుకలు వస్తే మంచిది అని కట్టేవాళ్ళు. లక్ష్మీదేవితో సమానం, పిల్లలకి పెళ్ళిళ్ళు తొందరగా అవుతాయి అన్నట్టుగా. అందులో ఒకటి వాటికి ఆహారం లాగా కూడా ఉపయోగపడుతుందండి. ఎండాకాలమైనా ఎప్పుడైనా ఇలా కొత్త వరి కంకులు తీసుకొచ్చి కట్టేవాళ్ళండి. మామూలుగా పెంకుటిళ్ళు అయితే చూర్లకి, బిల్డింగులు అలాంటి వాళ్ళైతే ఇంటర్ కిటికీలకి వాటికైతే కట్టేవాళ్ళండి ఇవి. అందులో ఒకటి ఈ కాలం వాళ్ళకి తెలియపోవచ్చండి. నాకైతే ఇవి చూసి ఇలా కట్టంగా నా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చాయండి. మీలో ఎంతమందికి వీటి గురించి తెలుసు? మీలో ఎంతమందికి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎందుకంటే మాకు ఇంటి ముందు యాప చెట్టు కింద గోడ ఉందండి. ఆ గోడ మీద అయితే పిచ్చుకలు, ఉడతలు అలా వస్తుంటాయి. మేము రోజు బియ్యము అవైతే వేస్తుంటాము. అందుకని మా ఆయన అయితే ఇవి తీసుకొచ్చి అక్కడ ఇంటికి గుమ్మం ముందు అయితే కట్టాడు. చూపిస్తానండి వీడియోలో. ఇక్కడ రేకులకైతే ఇలా కట్టాడండి మా ఆయన. అంతకుముందు ఆయన బేరానికి వెళ్ళినప్పుడు తీసుకొస్తాడండి. పిచ్చుకలకి రోజు మేము బియ్యము, ఇంట్లో జల్లెడ పట్టిన నూకలు అలాంటివి ఏమైనా ఉన్నా వేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.